ఒక పుంజ అయితే పోస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. మేము వచ్చినాం దాన్ని కట్ చేయక ముందు కాలడం వల్ల సో టేస్ట్ అనేది మంచిగా అయితే వస్తుంది. సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే మనం అయితే ఇట్లా పసుపు అయితే రాసుకోవాలి. సో పసుపు ఎందుకు రాసుకోవాలనో పట్టవంటే అట్లా అట్లా పట్ట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మనీ పవర్ వ్లాగ్స్. మంచిగా ఉన్నారా? చాలా రోజులు అవుతుంది వీడియోస్ తీయక. ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చిన బాగా రోజుల తర్వాత. ఈరోజు అయితే మేము పెంచుతానం అని చెప్పినాం కదా నాటుకోళ్ళు, దాంట్లో నుంచి ఒక పుంజ అయితే కోస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వేడి నీళ్ళల్లో ఇట్లా కోడిని అయితే ముంచాలి కట్ చేసినాక. సో మన చికెన్ సెంటర్లలో ముంచుతారు కదా అట్లనే అన్నట్టు ఎగ్జాక్ట్లీ. కాకపోతే నీళ్ళు అనేటివి బాగా ఎక్కువ హీట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఆ బూరు ఉంటుంది కదా దానికి, ఆ బూరు ఏదైతే ఉందో ఆ ఈకలు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు మంచిగా. అందుకని నీళ్ళు హీట్ ఉంటే మంచిదని. ఇటు చూడిగా అక్కడ కోడి కొట్టాను మాది. ఏం మనకేమవుతుంది ఏమవుతుంది అంటాండు. నువ్వు చెప్పాలి ఆడియన్స్ కూడా తెలుస్తా, లేకపోతే నువ్వు ముడితే భయపడుతుంది. ఏమైంది చెప్పు. ఏమైందట? మన తాతల కాలంలో అయితే చికెన్ సెంటర్లు ఉంటలేకుండే. సో మన తాతలు కావచ్చు, మన ముత్తాతలు కావచ్చు, అందరూ అయితే ఇట్లా ఊర్లో ఇంటికాడనే కోళ్ళు పెంచి ఇట్లా కోసుకొని తినేదన్నమాట. సో నాకు కూడా చిన్నప్పుడు గుర్తుంది, మా తాత కూడా కోసేటోడు అప్పుడప్పుడు. సో ఇప్పుడైతే మనం చికెన్ సెంటర్లోకి వెళ్ళి మొత్తం అది ఆ జుట్టు కోళ్ళు బయలు కోళ్ళు తిని అనారోగ్యాల పాలవుతున్నాం. సో హోప్ ఇట్లా మనం ఇంటికాడ తింటే ఫ్రెష్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో మన నాటుకోళ్ళు తినడం వల్ల అయితే హెల్త్కి అయితే మంచిది. సో దీని ప్రాసెసింగ్ ఎట్లుంటుంది అనేది మీకు మళ్ళీ చూపిస్తా, చూస్తూ ఉండండి. ఓకే. సో మనమైతే ఇక అక్కడ క్లీన్ చేసినాం కదా, క్లీన్ చేసినాక ఇట్లా కమరించుకోవాలి. దీన్ని అయితే కమరించుకోవడం అంటారు. సో ఇట్లా మంటలో పెట్టి అయితే ఇట్లా చేసుకోవడం వల్ల పసుపు రాస్తా అన్నావుగా ఇప్పుడేనా. సో ఇట్లా కమరియడం వల్ల దానికి ఉన్న హెయిర్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ అయితే వెళ్ళిపోతాయి అన్నట్టు, కొంచెం క్లీన్ అవుతాయి అన్నట్టు. సో తినేది ఏదో చక్కగా తినాలన్నట్టు. సో ఇట్లా క్లీన్ చేసుకోవాలి మనం. కొంచెం ప్రాసెసింగే, బట్ టేస్ట్ అయితే మంచిగా వస్తుంది మనకి ఇట్లా కాలవడం వల్ల. అంటే బిఫోర్ అంటే దాన్ని కట్ చేయక ముందు కాలడం వల్ల సో టేస్ట్ అనేది మంచిగా అయితే వస్తుంది. సో మీరు కూడా వీలైతే ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే మావాడైతే ఏం చెప్పిండంటే ఇట్లా పసుపు రాసి మనం కడుక్కుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది చికెన్ మొత్తం. అందుకని మనం ఇట్లా పసుపు రాసుకోవాలనేది చెప్పిండు. సో నాకు కూడా అనిపించింది చెప్పంగానే. సో ఇట్లా పసుపు అయితే రాసుకోవాలి, ఎందుకంటే చికెన్ సెంటర్లలో కూడా నేనైతే అక్కడక్కడ గమనించిన పసుపు అయితే రాసి ఉంచుతారు. ఎందుకంటే దానిపైన ఉన్న క్రిములు బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతాయి. సో పసుపు అనేది మళ్ళీ మనకు మనం కాళ్ళకు కూడా రాసుకుంటాం కదా వర్షాకాలంలో, మన లేడీస్ అందరు రాసుకుంటూ ఉంటారు. సో అది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా అయితే ఉంటుంది. సో ఇట్లా ఎందుకు రాసుకుంటామంటే దాని శరీరం పైన బ్యాక్టీరియాస్ ఏమైనా ఫంగస్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటే పోతాయని అయితే మావాడు చెప్పిండు. సో నాకు కూడా ఆ విషయం కొత్తగా అనిపించింది. సో మీరు కూడా ఇంటికాడ చికెన్ వండుతున్నప్పుడు అయితే ఇంటికాడ కోడి కోసినప్పుడు ఇట్లా అయితే పాటించండి, అది మనకు మంచిది. సో నాకైతే మంచిగా అనిపించింది. వచ్చిందా అన్న? ఈ పిల్లి తింటుందా? తిని పాపం అదేం తింటలేదు. సో ఇప్పుడైతే చెప్పాలి నువ్వు, మా ఆయన అయితే మటన్ షాప్ మస్తాన్ అయితే
చూడండి ఫ్రెండ్స్, చికెన్ సెంటర్లో పని చేస్తే పనికొస్తాడు. ఖాళీ పోస్ట్ ఉంటే చెప్పండి. సరిపోతుందా? సో ఇక్కడైతే మేమైతే కుక్కర్లో వేసినాం, ఎందుకంటే అప్పటికే టైం లేట్ అవుతుంది, ఉడకడానికి అయితే లేట్ అవుతుంది, ఇంకా నైట్ అయితే తినడానికి, కానీ అప్పటికే 7 అయిపోయింది. సో అందుకని చెప్పేసి మేమైతే కుక్కర్లో వేసి ఉండే అని అన్న. నాకు అది తాకి జల్లు అన్నట్టు. ఇప్పుడైతే ఉడికినామో లేదో చూస్తాను కదా. ఇంకా పెట్టాలి చూడు. తెచ్చినా బొక్క తెచ్చినావు. సో ఇదైతే తిని చెప్పమని అన్నది. సో చూద్దాం తిని. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో తిన్న తర్వాత అయితే ఈ వీడియో వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నా. సో చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. మనకైతే అప్రాక్సిమేట్లీ చికెన్ అయితే ఒక 1 కేజీ 100 గ్రామ్స్ ఏమో వచ్చింది. నేను బయట జోకి ఉండే ఆల్రెడీ ఆ చికెన్ కూడా. ఆ వీడియో అయితే తీయలేదు కానీ జోకిన. సో 1 కేజీ 100 గ్రామ్స్ తెచ్చి ఉండే, అంటే 1100 గ్రామ్స్ అయితే మనకైతే చికెన్ అయితే వచ్చింది. సో ఈ కోడి నేను పెంచుతుంది వచ్చేసి 8 నెలలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేసిన. డిసెంబర్లో అయితే పుట్టింది ఆ కోడి. సో డిసెంబర్ నుంచి జూలై అయిపోయిందంటే మనకు అప్రాక్సిమేట్లీ 8 నెలలు అయితే అయిపోయింది. సో 8 నెలలు అయితే మనకు 1100 గ్రామ్స్ అయితే వచ్చింది. సో వితౌట్ ఫీడ్ అయితే నేనైతే ఏం ఫీడ్ పెట్టలేదు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.